ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలుచోట్ల సినిమా విడుదల కానున్న సందర్భంగా పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి కల్వకుర్తి సిపిఎం కార్యాలయంలో మాట్లాడారు. డిసెంబర్ 11న కల్వకుర్తి పార్థసారథి థియేటర్లో రైతన్న సినిమా విడుదలవుతోంది. అందరూ ఆ సినిమాను చూసి ఆశీర్వదించండి. ఈ సినిమా ఉద్దేశం అంటే నరేంద్ర మోడీ అధికారంలోనికి 3 నల్ల చట్టాలు తెచ్చిండు. ఈ 3 చట్టాల వల్ల రైతులకు ఏ విధంగా ఇబ్బంది కలుగుతుంది అనేది రైతులకు ఏ విధంగా కళ్లకు కట్టినట్లు అర్థమైతది. కాబట్టి ఈ సినిమాను చూసి అందరూ ఆదరించాలని పీపుల్ స్టార్ నారాయణమూర్తి తెలిపారు. సిపిఐ ఇతర ప్రజా సంఘాల నాయకుల ఎమ్మెల్యేల కానీ ఎంపీల కానీ రైతన్న సినిమా చూస్తే దానికి మన సిపిఎం కార్యాలయానికి ఆర్ నారాయణమూర్తి గారు వచ్చి తెలియజేస్తా ఉన్నాం. నాడు ఇప్పటికే రైతన్న సినిమా అంతటా రిలీజ్ అయ్యి ఆటల మన కల్వకుర్తి పట్టణంలో ఈ నెల పార్థసారథి థియేటర్లో ప్రారంభమవుతుంది. ఆట ఒకటే ఆట ఉదయం 11 గంటలకు నుంచి స్టార్ట్ అయితే ఖచ్చితంగా రైతన్న అనే సినిమాను చూసి మనం పట్టణానికి రావడమే మన జన్మధన్యంగా మనం భావించాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు కానీ మనం అందరం ప్రజా సంఘాల అన్ని పార్టీల నాయకులము ఈరోజు అందరం కలిసి ఆ రోజు కార్మిక సంఘాలు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ అందరూ కూడా ఆర్టీసీ కార్మికులు వీళ్ళందరూ కూడా వస్తే ఆ సినిమా గురించి అర్థం మనందరూ కూడా సెల్యూట్ చేయాల్సింది. అలాంటిది మీరు నమ్మండి, పార్లమెంట్లో తోమర్ గారు అంటారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటారు 750 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారా? మాకు రిపోర్ట్లు రాలేదే. వాట్ ఇస్ ది గవర్నమెంట్? ఎంతమంది చనిపోయారు కళ్ళ ముందు, మీడియా ముందు, పేపర్ల ముందు మనందరం చూస్తూనే ఉన్నాం. అవి వాళ్ళ రిపోర్ట్ రాలేదంటే, మాకు ఇవ్వాల్సిన కమిటీలు, మాకు ఇవ్వాల్సిన సంస్థలు మాకు తెలియపెట్టలేదంటే అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇట్ ఫంక్షనింగ్ గుడ్ వెల్ ఆర్ ఎస్కేప్ చేసుకోవడానికి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ప్రాక్టీస్ కూడా ఇవ్వడానికి చేసే కుట్రలో భాగమా? అందుకని నేను నరేంద్ర మోడీ గారిని ఇదే కలపత్తులు ఏ రైతాంగ ఉద్యమానికి భారతదేశం మొత్తం యావత్ ప్రధానికి అండదండగా ఉంటున్నారో అలాంటి దశలో సిపిఐ సిపిఎం ఎంఎల్ పార్టీస్ అమోఘంగా వాట్ ది బెస్ట్ కాంట్రిబ్యూషన్ దే ఆర్ డూయింగ్ అలౌర్ ఇండియా. వాళ్ళ సమక్షంలో మీ మీడియా మిత్రుల సమక్షంలో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా నరేంద్ర మోడీ గారు, గత 2 ఏళ్లుగా యావత్ ప్రపంచం కరోనా మహమ్మారికి భయకంపితమైపోయి మాస్కులు ధరించి శానిటైజర్లు పూసుకొని ఇళ్లకే పరిమితమైపోయిన దశలో ఏ మాస్కులు ధరించకుండా ఏ శానిటైజర్లు పూసుకోకుండా 6 కాలం కష్టపడి మనందరికీ అన్నం పెడుతున్న ఆ అన్నదాతలు, ఆ రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతుల పట్ల మీకు ఏం మాత్రం గ్రాటిట్యూడ్ ఉన్నా, గుర్తింపు, గౌరవం ఉన్నారు. దయచి వాడి డిమాండ్స్, రిమైనింగ్ డిమాండ్స్ కూడా మీరు యాక్సెప్ట్ చేసి వాడు హ్యాపీగా సంతోషంగా వెళ్ళగలిగినట్టుగా మన పనులు చేసుకునేట్టుగా మనందరికీ అన్నం పెట్టేట్టుగా చేయండి అని నేను సభాముఖంగా నరేంద్ర మోడీ గారిని నేను విజ్ఞప్తి చేస్తాను. దిస్ ఇస్ మై ఫిల్మ్ రైతన్న. ఈ రైతన్న సినిమా రేపు శనివారం నుంచి ఇక్కడ పార్థసారథి థియేటర్ కల్వకుర్తిలో మార్నింగ్ షో 1 వీక్ ఆడుతుందండి. కల్వకుర్తి, గద్వాల్, నారాయణపేట్, అచ్చంపేట్, కొత్తకోట ఈ సెంటర్ రీచ్ చేస్తున్నానండి. ఈ సందర్భంగా నేను కల్వకుర్తి వచ్చానండి. మన ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారిని కలుసుకున్నానండి. ఆ సార్ నేను విజ్ఞప్తి చేశాను. నా విజ్ఞప్తిని మన్నించి నారాయణమూర్తి చాలా మంచి సినిమా తీసావు, చాలా మంది చెప్పారు, విన్నాను. నేను తప్పకుండా చూస్తాను, నేను చూడవు కాదు, అవ్వడం నేను చూపుతాను నా పెద్ద అని చెప్పడం. దాంతోపాటు ముఖ్యంగా నా సిపిఐ సిపిఎం మెంబర్ పరిశోధనలు కలుసుకొని వికాస్ క్షేత్రస్థాయిలో మీరు యుద్ధం చేస్తున్నారు. ఒక కళాకారుని సినిమా తీసి లైక్ చూడండి. సినిమా ఏమాత్రం బాగున్నా సరే ఆదరించండి, 10 మంది చెప్పండి. అలాగే మీ మీడియా ముందు విజ్ఞప్తి చేస్తున్నాను. బికాస్ ముఖ్యంగా రైతులు చూడాలి, ప్రజలు చూడాలి. ఎందుకంటే మిత్రులారా, దిస్ ది మేజర్ పాయింట్. ఈ వ్యవసాయం అనేది మీరు నమ్మండి మిత్రులారా, 3 విభాగాలుగా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ 1, భారతదేశంలో ఎన్ని కోట్ల మంది పాపులేషన్ ఉన్నారు? దగ్గర 130 crores.
ఈ 130 కోట్ల మంది ప్రధానికానికి సినిమా చూస్తూ వస్తున్నాం. నా అర్ధరాత్రి స్వతంత్రం నుండి ఇప్పుడు రైతున్న వరకు సిన్స్ 36 years ఎప్పుడు ఇలా వచ్చి నా సినిమా చూడండి అని ఎప్పుడు ఇలా తెలియజేస్తారు. ఫస్ట్ టైం. వై? బికాస్ ఇవాళ భారతదేశంలో మన కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, వాటితో పాటు విద్యుత్ సంస్కరణ చట్టాలకు వ్యతిరేకంగా, ఈయనటితో పాటు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని చట్టబద్ధం చేసి ఇంప్లిమెంట్ చేయాలని మహోన్నత ఆశయాలు సిన్స్ 14 months ఢిల్లీ, రాజస్థాన్, యూపీ, పంజాబ్, హర్యానా చుట్టుపక్కల మహోన్నతంగా ఉద్యమం సాగుతుంది. సిన్స్ 14 months 750 మంది పైగా రైతులు బలిదానాలు చేశారు. ప్రభుత్వానికి రైతులకి 11 సార్లు చర్చలు జరిగాయి. 11 సార్లు కూడా చర్చలు విఫలమయ్యాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చట్టాలని రద్దు చేసే ప్రసక్తి లేదు, అవసరమైతే మేము సవరణ చేస్తాం కానీ అని కేంద్ర ప్రభుత్వం కూర్చుంటే, ఎట్టి పరిస్థితుల్లో మేము చట్టాన్ని రద్దు చేయాల్సిందే, బిల్లు వాపసి ఘర వాపసి అని రైతులు మౌనంగా ఫైట్ చేశారు. ఈవేళ విజయం సాధించారు. యాక్సెప్ట్ టు రైతాంగ్ మూమెంట్. నరేంద్ర మోడీ గారు పశ్చాత్తాపడ్డారా? రైతులు చేస్తున్న ఉద్యమంలో సత్యం, ధర్మం, న్యాయం ఉందని నమ్మి ఓ మనిషిగా, ఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా తను 3 చట్టాలు రద్దు చేశారా? ఏం చేసినా సరే రైతులు చేస్తున్న ఉద్యమాన్ని గుర్తించి గౌరవించి 3 చట్టాలను రద్దు చేసినందుకు నరేంద్ర మోడీ గారికి నా ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే సేమ్ టైం నరేంద్ర మోడీ గారు ఏం చెప్తున్నారండి? రైతులారా, మీ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేస్తున్నా, 3 నల్ల చట్టాలను రద్దు చేస్తున్నా, దయచేసి మీరు ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ చాలలోకి వెళ్ళండి, మీ పని మీరు చేసుకోండి అని అనడమే కాకుండా యావత్ భారత జాతి నన్ను క్షమించండి అని కూడా కోరాడు. ధన్యవాదాలు. అయితే నరేంద్ర మోడీ గారిని ఆ రైతులు ఏమని అడుగుతున్నారండి? అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు 3 నల్ల చట్టాలను రద్దు చేశారు, బాగానే ఉంది, రిమైనింగ్ మా డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఈ విద్యుత్ సంస్థ చట్టాలు కూడా మీరు రద్దు చేయాలి. వై? ఈ విద్యుత్ సంస్థ చట్టాలు కూడా రద్దు చేయకపోతే కంప్లీట్ కరెంట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ రిలయన్స్, అంబానీస్, అదానీస్ మొత్తం ప్రైవేట్ అయిపోతుంది. ఓల్డెన్ డేస్ మళ్ళీ మీటర్లు పెట్టాల్సి వస్తుంది, మీటర్కి డబ్బు కట్టకపోతే మళ్ళీ కట్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ రైతులు ఇది బదులు పడాల్సి వస్తుంది, మళ్ళీ ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన 3 వ్యవసాయ చట్టాలు ఒకవేళ అమలైతే ఏ విధంగా నష్టం జరుగుతున్నాయనే ఇప్పుడు కొత్త చట్టాలు తెచ్చినటువంటి మోడీ నిలమల రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి, ప్రజా ఆగ్రహం, రైతుల ఆగ్రహం. ఢిల్లీలో నారాయణమూర్తి గారు రైతన్న సినిమా నేను తీసిండు. అసలు నూతన వ్యవసాయ చట్టాలు అమలైతే రైతులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది అనే విషయాన్ని రైతన్న అనే సినిమా చూస్తే మనకు పంట పండించేటువంటి రైతు. కాబట్టి ఆహార భద్రతా చట్టాన్ని ఎన్ని దృష్టిలో పెట్టుకుని మన సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1969లోనే దాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ 3 చట్టాలుగా ఇంప్లిమెంట్ అయితే ఆహార భద్రతా చట్టం ఉండదు. కాబట్టి ఆహార భద్రత కావాలి, అందుకే చట్టాలు రద్దు చేసే సంతోషం. జనమందరూ తినాలి అంటే రైతు పండించాలి, రైతుల ముందు గౌరవించాలి. రెండోది, ఎన్ని ఫ్యాక్టరీస్ ఇవాళ కోడులు, ఆవులు, గేదెలు, పాడే మొత్తం సమస్త జీవరాశి వ్యవసాయం ఆధారపడిన తినాలి కట్టి మొత్తం రైతు గడ్డి పెట్టాలి, దానా పెట్టాలి, రకరకాలు పెట్టాలి. దాని కూడా వ్యవసాయం మోస్ట్ ఇంపార్టెంట్. పాడి పరిశ్రమ ఇవాళ వెరీ బిగ్ పరిశ్రమ. పాడి పరిశ్రమ లక్షలాది మంది, కోట్లాది మంది ఆధారపడి ఉన్నారు పాడి పరిశ్రమ మీద. అది మోస్ట్ ఇంపార్టెంట్. సో మూడవది, భారతదేశంలో ఉన్న సో మెనీ ఫ్యాక్టరీస్ రైతులను పండించే పంటల వల్లే, ఉత్పత్తుల వల్లే ఇక్కడ ఫ్యాక్టరీస్ పడుతున్నాయి. ఉదాహరణకి ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేసే ధాన్యంతో మీరు ధాన్యం మిల్లులు, తవుడు, అందులోంచి ఆయిల్, నూకలు, మళ్ళీ బీర్ తయారు చేస్తారు. అట్లా ప్రపంచపరంగా ఇచ్చేస్తారు, పంపిస్తారు. అమోఘమైన ఫ్యాక్టరీస్ ధాన్యం వల్ల, ఇంకా సో మెనీ పంటల వల్ల. సో సిసిఐ, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మనిషికి ముందు తినాలి, 2 సేవలు కప్పుకొని పట్ట కావాలి. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కూడా అనేక పరిశ్రమలు ఉన్నాయి. అవన్నీ కూడా రైతు పండిస్తేనే పత్తి మళ్ళీ అవి సక్సెస్ అవుతాయి. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా శ్రమజీవులు, కూలిజీవులు,
చెమట దాల్చే మహనీయులు రైతులు కూలి బిడ్డలు మొత్తం అందరూ కూడా చెమటను దాటికొచ్చి ప్రపంచాన్ని మనందరిని కూడా బతికిస్తున్నారు. ఆ ప్రత్యక్షంగా పరోక్షంగా రైతు మీద ఇన్ని కోట్ల మంది ప్రజానికం జీవన సాధపడింది. అలాంటి రైతుని మీరు గుర్తించండి, గౌరవించండి అని చెప్పేదే నా రైతన్న సినిమా అండి. సో నా సినిమాని రైతు మిత్రులారా, మీడియా మిత్రులారా, ప్లీజ్ ప్రముఖమైన ఫిలిం ప్రేక్షక దేవులారా చూడండి, ఏమాత్రం బాగున్నా ఆదరించండి. ఇదే నాకు వింతండి. షార్ట్ పీరియడ్లో మా పెద్దలు ఇంత షార్ట్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు మీరు ఇంప్లిమెంట్ చేయాలి. దట్ ఇస్ అవర్ మేజర్ డిమాండ్. వాట్ ఇస్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు? 2006 ముందు మన భారతదేశంలో 3,50,000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్, యూపీఏ గవర్నమెంట్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ స్వామినాథన్ గారిని పిలిచి, అయ్యా స్వామినాథన్ గారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు ఆగాలంటే ఏం చేయాలి, ఒక కమిటీ వేస్తున్నాం మీతో, మీరు రిపోర్ట్ ఇవ్వమని చెప్తే డాక్టర్ స్వామినాథన్ గారు ఆ కమిటీతో మొత్తం భారతదేశం అంతా పరిశీలించి పరిశోధించి ఈ గేవ్ ఎ రిపోర్ట్. వాట్ ఇస్ ద ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు? వాట్ ఇస్ ద రిపోర్ట్? రైతు తన పండించే పంటకి తను పెట్టే పెట్టుబడి, శ్రమ, కుటుంబ శ్రమ, కౌలు, వడ్డీ ఎన్ని పోను అదనంగా 50% లాభం మాట్లాడాడు. అలా ఇచ్చినాడు ఏ రైతు ఆత్మహత్య చేసుకోరని చెప్పాడు. అయితే మన కర్మ ఏంటంటే, ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే అప్పుడు ఎంఎస్ స్వామినాథన్ కమిటీని ఏర్పాటు చేసిందో అదే కాంగ్రెస్ భారతదేశంలో తిరిగి మేఘన్ అధికారంలోకి వస్తే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పాడు. బ్రహ్మాండంగా 2/3 మెజార్టీ ప్రజలు ఇచ్చారు పార్లమెంట్లో. రైతులు జడ్జీలు దొరికారు. కానీ ఏమైంది? 3 చట్టాలు పట్టుకొచ్చాడైనా ఈ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సు పక్కన పెట్టాడు. కాబట్టి ఇవాళ రైతులు ఏమంటున్నారండి, ఈ 3 చట్టాలు మీరు వచ్చేసరి బాగానే ఉంది, మీరు ఇళ్ళకి వెళ్ళిపోమంటే ఇప్పుడు మేము కూడా సిద్ధంగా లేము, మేము వెళ్ళాలంటే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ సిఫార్సుని చట్టబద్ధ చేసి ఇంప్లిమెంట్ చేయాల్సిందే. నెంబర్ 1. నెంబర్ 2, ఈ విద్యుత్ సంస్థల చట్టాలని మీరు రద్దు చేయాల్సిందే. నెంబర్ 3, 14 నెలలుగా మేము శాంతియుతంగా మహోన్నతపోవడం చేస్తున్నాం, శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా. అలాంటి మా రైతాంగం మూమెంట్ మీద మీరు అక్రమ కేసులు బలాయించి టెర్రరిస్టులని, ఆయిస్టులని, ఈస్టులని ముద్ర వేసి అనేక కేసులు పెట్టారు. ఆ కేసులను మీరు బ్యాచ్లుగా ఎత్తివేయాలి. ద సేమ్ టైం ఈ 14 నెలల్లో 750 మంది పైగా రైతులు బలిదానాలు చేసుకున్నారు. ఇవాళ ఈ 3 చట్టాలు మీరు రద్దు చేశారంటే అది మా రైతుల మూమెంట్ విజయం. బలిదానాలు చేసిన మన వీరుల త్యాగ ఫలమది. కాబట్టి వాళ్ళ కుటుంబానికి మీరు యాక్షన్ ప్రకటించాల్సింది. ఈ డిమాండ్స్ అన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నాడే మేము వెళ్ళగలుగుతాం అని స్టిల్